ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడు అని యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మాట్లాడే దేవుడవు, మాట తప్పని దేవుడవు, వాక్యమై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. నాయన మరి ఇదిగో తండ్రి, మంచి సమయంలో నాయన నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అందించండి. మీ వాక్యం ద్వారా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వాక్యం వినాలనే ఆసక్తిని, శ్రద్ధ అందరికీ కలిగించండి ప్రభు. విని దీవించబడే కృపనిచ్చి మీరే ప్రతి బిడ్డతో మాట్లాడమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని తీసుకుని లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇక్కడ ఆయన తన వాడుక చొప్పున, వాడుక అంటే ఏంటంటే అలవాటు. వాడుక అన్న అలవాటు అన్న ఒకటే. యేసు ప్రభుకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు, ప్రాముఖ్యమైన ఒక మంచి అలవాటు ఏంటనంటే, విశ్రాంతి దినమందు ఆయన ఎక్కడికి వెళ్ళేవారంటే సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఆయన గ్రంథాన్ని చదివి సమాజ మందిరంలో సమయాన్ని ఆయన గడుపుతూ ఉండేవారు విశ్రాంతి దినమున. అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలారా, ప్రభువుకున్న ఈ మంచి అలవాటు మనకు కూడా చాలా అవసరం. ఫస్ట్ అలవాటు ఏంటంటే, మొట్టమొదటిగా మందిరానికి వెళ్ళడం. విశ్రాంతి దినం అంటే సెలవు దినాన మనమందరము కూడా ఆదివారంన క్రమంగా మందిరానికి వెళ్ళడం అనేది చాలా మంచి అలవాటు. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళడం వలన, దేవుని మందిరానికి వెళ్ళడం వలన మన జీవితాలు మార్చబడతాయి. మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మందిరంలో ఉన్నటువంటి ప్రశాంతత, దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి, సంతృప్తి మనం అనుభవిస్తాం. కాబట్టి సెలవు దినాన వ్యర్థంగా గడపకుండా దేవుని మందిరంలో గడపటం వలన అందరి జీవితాలు బాగుపడతాయి. అందుకే యేసయ్యకున్న మంచి అలవాటు ఏంటంటే మందిరానికి వెళ్ళడం. చాలా మంది వెళ్తారు కానీ క్రమంగా వెళ్ళరు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. కొందరైతే నెలకోసారి అలా వెళ్తూ ఉంటారు. కానీ మనం అలా కాదు, మందిరానికి క్రమంగా వెళ్ళాలి. ఎందుకంటే క్రమంగా వెళ్ళడం నీకు అలవాటు అయితేనే ప్రతి వారం చెప్పేటువంటి బోధలు నిన్ను బాగా మారుస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళే వారికి ప్రభు కోసం కూడా అంతగా తెలియదు, అంత లోతైన అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళలేరు. కనుక ఇది ప్రాముఖ్యమైన ఒక మంచి అలవాటు. ఆయనకున్న అలవాటు అంటే ఏంటనంటే, ఆయన తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినమున కూడా మందిరానికి వెళ్ళడం, గ్రంథాన్ని తెరిచి అక్కడ చదవటం. మొట్టమొదటిగా మందిరానికి వెళ్ళడం మంచి అలవాటు. రెండవదిగా గ్రంథాన్ని చదవడం కూడా ఇంకా మంచి అలవాటు. ఇప్పుడు మనమైతే ప్రతిరోజు గ్రంథం చదువుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. అది సర్వ సంపదలు నాలోనే ఉన్నాయన్నారు యేసయ్య. సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయంటే ఇందులో ఉన్నాయి, వాక్యంలో ఉన్నాయి. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యంలోనే అన్నీ ఉన్నాయి. అంత విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉన్నా కూడా చాలా మంది దాన్ని తీసి చదవడానికి ఇష్టపడరు. చదవక ఇష్టపడకపోవడం వల్లనే వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చూడలేకపోతున్నారు.
ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇది ఒక మంచి అలవాటు అయిపోవాలమ్మా. ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ప్రతి మధ్యాహ్నం, ప్రతిరోజు క్రమంగా బైబిల్ చదవడం అనేది కూడా మంచి అలవాటుగా మారిపోవాలి. ఎందుకంటే ఈ అలవాట్లు మనల్ని బాగు చేసే అలవాట్లు, ఈ అలవాట్లు మన బ్రతుకుల్ని సరిదిద్దే అలవాట్లు, మనల్ని పరిశుద్ధపరిచే అలవాట్లు, మన జీవితాల్ని హెచ్చింపజేసే అలవాట్లు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టాలి. చాలా మంది అస్సలు దేవుని విషయంలో, వాక్యం విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టరు. ఏవో పనుల్లో పడిపోయి ఇంకా అసలు బైబిల్ గ్రంథాన్ని చదవరు. చాలా మంది అయితే ఆదివారం ఒక్కరోజే చక్కగా తెచ్చుకుని చదువుకుంటూ ఉంటారు. మిగిలిన రోజుల్లో అసలు చదవరు. కాబట్టి కనీసం ఏ అధ్యాయం ఎక్కడుందో, ఏ పుస్తకం ఎక్కడుందో కూడా తెలవని స్థితిలో ఇవాళ అనేక మంది యవనస్తులు కూడా ఉండడం చాలా బాధాకరం. కొందరైతే చక్కగా శ్రద్ధగా చదువుకుంటున్నారు. అలా చదివిన వాళ్ళని దేవుడు తప్పకుండా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతారన్నారు. శ్రద్ధ అంటే ఒక పనుల విషయంలోనే కాదు, ప్రభు విషయంలో కూడా శ్రద్ధ పెట్టిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి మొట్టమొదటి అలవాటు ఏంటంటే మందిరానికి వెళ్ళడం. రెండవ అలవాటు ఏంటంటే గ్రంథాన్ని చదవటం. యేసు ప్రభు వారు ఎప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళినా, ఎందుకంటే ఆ రోజుల్లో మనకులాగా పరిశుద్ధ గ్రంథం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరి దగ్గర లేదు కాబట్టి ఆ సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అందులోనే చక్కగా చదువుకుని వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడైతే ప్రభు మనకి మన చేతిలో పెట్టాడు, మన ఇంట్లో ఉంచారు, మన దగ్గర ఉండి కూడా ఉపయోగించుకోకపోవడం కూడా పాపం అది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. ఇంకా మూడవదిగా ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చేది. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. యేసు ప్రభు వారికి ఉన్న ఇంకొక మంచి అలవాటు ఏంటంటే బోధించుట. ఆయన ఎక్కడున్నా సరే ఆయన చేసే పని ఏంటంటే బోధించడం. శిష్యులు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకు బోధించేవారు. త్రోవలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి బోధిస్తూ ఉండేవారు ఆయన. అలాగే ఇంకా ఆయన ఎక్కడున్న అనేక మంది ప్రజలు ఆయన యొద్దకు వస్తూ ఉండేవారు. జన సమూహాలు ఆయన యొద్దకు వచ్చేవి. ఎవరు వచ్చినా కూడా ఆయన చేసే పని ఏంటంటే బోధించేవారు. అమూల్యమైన మాటలు, విలువైన మాటలు, మనుషుల్ని సరిచేసే మాటలు, పరిశుద్ధపరిచే మాటలు ఆయన ఎంతగానో చక్కగా ఎన్నో ఉపమానాలు, ఎన్నో విషయాలు, ఎన్నో లోతైనటువంటి మాటలు బోధించినట్లుగా లేఖనాల్లో మనం చూడొచ్చు. కాబట్టి ఈ బోధించుట అంటే ఏంటంటే మనం కూడా ఈ బోధించడం అలవాటు అంటే మనం ఎక్కడుంటే అక్కడ ప్రసంగాలు చెప్పడం అని కాదు, కానీ యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని, ఇంకా యేసు ప్రభు వారు మన పట్ల చేసినటువంటి మేలులు, మన పట్ల చేసిన కార్యాలు, మనకి జరిగించినటువంటి అద్భుతాలు, వీటన్నిటినీ కూడా మనం అందరికీ బోధించడమే, అంటే అందరికీ పంచుకోవడమే బోధించడం అంటే. కాబట్టి ఇది ఒక ఇంకా మంచి అలవాటు. ఏంటంటే మనం స్నేహితులతో ఉన్నప్పుడు కానీ, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, మనం సరదాగా ఎక్కడికైనా కూర్చున్నప్పుడు కానీ, ఇద్దరు ముగ్గురితో మాట్లాడేటప్పుడు కానీ, ఆ మాటల్లో ఖచ్చితంగా యేసయ్య గురించి ఉంటే, ఆ మాటల్లో ఖచ్చితంగా యేసు ప్రభు కోసం మనం చెప్పటమే బోధించటం అంటే. ఇలాంటి బోధలు అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తాయి. ఇలాగ మనం ఇతరులకి మనకు జరిగిన మేలులు చెప్పటం ద్వారా, ఇతరులకి ఆయన యొక్క ప్రేమను, ఇతరులకు ఆయన యొక్క త్యాగాన్ని చెప్పటం ద్వారా మనం కొందరినైనా ప్రభు తట్టుకి నడిపించగలుగుతాం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ బంధుమిత్రులతో, ఎందుకంటే అనేక మంది ఇంకా రక్షణ లేని స్థితిలో ఉన్నారు, అనేక మంది యేసయ్యని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు, యేసయ్య ప్రేమ వారికి తెలియదు, యేసయ్య చెప్పిన వాక్యాలు వాళ్ళకి తెలవు. అలాంటి వారికి మనం విన్న వాటిని, మనం అనుభవించిన వాటిని చెప్పటమే బోధించడం అంటే.
శిష్యులు అంటా ఉన్నారు, మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. అలాగే మనం కూడా మనం విన్న మాటల్ని, మనకి దేవుడు దైవ సేవకుల ద్వారా బోధించుతున్న బోధల్ని, అలాగే మనం చదివినటువంటి విలువైన అమూల్యమైన వాక్కులను మనం ఇతరులకు పంచుకోవటమే బోధించడం. యేసుప్రభు వారు బోధించే విషయంలో విసిగిపోయేవారు కాదు. ఎంతమంది జనాలు వచ్చినా, ఎక్కడున్నా ఒక సముద్రం ఒడ్డున ఉంటే అక్కడికి జనాలు వచ్చేవారు. వచ్చిన వాళ్ళందరికీ ఆయన బోధించేవారు. సమాజ మందిరంలోకి వెళ్తే అక్కడ బోధించేవారు. త్రోవలో నడుస్తూ ఉంటే అక్కడ బోధించేవారు. ఆయన ఎన్నో బోధలు చేశారు. కాబట్టి బోధించటంటే మనం కూడా ప్రభు ప్రేమను, ప్రభు కార్యాలని, మీరు వారం వారం వింటున్న వాక్యాన్ని, ఇదిగో మీరు ఈ సమయంలో వింటున్న మాటల్ని ఇతరులకు పంచుకోవాలి. ఇది మంచి అలవాటుగా మనం ఒక అలవాటుగా దీన్ని మనం అలవర్చుకోవాలి మన జీవితాల్లో. అలాగే కుటుంబంలో కూడా తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా పిల్లలకు బోధించాలి. పిల్లలకు ప్రభు యొక్క బోధల్ని వాళ్ళకి నేర్పించాలి. ప్రభు బోధల్లో వారిని నడిపించాలి. అదే బోధించటం అంటే. గుర్తుపెట్టుకోండి, మనం మన ఇంట్లో వాళ్ళకి బోధించుకోవాలి, మన కుటుంబీకులకు బోధించాలి, మన స్నేహితులకు బోధించాలి. అలా బోధించుట అనేది కూడా మంచి అలవాటు. యేసుప్రభు వారికి ఉన్నటువంటి 3వ అలవాటు ఇది. ఇంకా 4వదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తే 22:40, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. యేసుప్రభు వారికి ఉన్న ఇంకొక మంచి అలవాటు ఏంటంటే, ఆయన తన వాడుక చొప్పున ప్రతి రోజు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళేవారంటే ఒలీవల కొండకు వెళ్ళేవారు. ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళేవారంటే, ఆయన ఏదో అక్కడ ఏకాంతంగా ఆ కొండల్లో కూర్చుని ఆ పచ్చదనం చూడడానికి కాదు, లేదా అక్కడ సేద తీరడానికి ఆయన వెళ్ళలేదు. ఆయన అక్కడ విశ్రాంతి పొందడానికి వెళ్ళినట్టు వాక్యంలో లేదు. కానీ ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఒలీవల కొండకి వెళ్ళేవారు. ప్రతిరోజు కూడా పగలంతా బోధలు చేసి పగలంతా జన సమూహాల్లో తిరిగిన సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఒలీవల కొండకి ఏకాంతంగా ఆయన వెళ్ళి ప్రార్థించేవారు. అలాగే మనకు కూడా ఇదంతో ప్రాముఖ్యమైనటువంటి అలవాటు. ఇంకా మంచిది ఇది. మనం కూడా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పనులకి, ఏ కార్యక్రమాలకు వెళ్ళినా, పగలంతా పని చేసుకున్నా లేదా డ్యూటీ చేసుకున్నా, మరి ఏ కార్యక్రమాల్లో ఉన్నా, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయాము, నలిగిపోయాము, లేదా ఈరోజు ఎంతో కష్టపడిపోయాము అనుకుని మనం ఆ పనులన్నీ చేసుకుని వచ్చేసి విశ్రాంతి పొందాలనుకుంటాం. కానీ అలా కాదు, ప్రార్థన చేయాలి ఏకాంతంగా. మనకు గతించినటువంటి వాక్యంలో మీరు విన్నారు, మనం చెప్పినటువంటి వాక్యాలు ప్రార్థన ప్రాముఖ్యత. ఏకాంతంగా ప్రార్థిస్తే దేవునితోనే మనం ఏకమవుతాం, దేవునికి స్నేహితులం అయిపోతాం. కాబట్టి యేసయ్యకి ఎంత మంచి అలవాటు ఉందో అలాంటి అలవాట్లు మనకు కూడా మన జీవితంలో ఇవి అలవాటుగా మారిపోవాలి. అంటే ఏంటంటే, మందిరానికి వెళ్ళాలి మొట్టమొదటిది, 2 పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, 3 బోధించాలి, ఇంట్లో వాళ్ళకి, బంధుమిత్రులకి, ప్రభు కోసం వాళ్ళకి బోధించాలి, ఇంకా 4 ప్రార్థించాలి. ప్రార్థన అనేది చాలా గొప్పది. అది మనకు ఒక ప్రాకారం లాంటిది, మన పరిస్థితులను మార్చేది. కాబట్టి ప్రార్థించాలి. యేసయ్యకు ఉన్నటువంటి ఈ మంచి అలవాట్లు అన్నమాట. అవి ఆయన మనకి ఎందుకని, ఆయన దేవుడయ్యుండి కూడా ఆయన ఎందుకు ప్రార్థించి, ఎందుకు మందిరానికి వెళ్ళి, ఎందుకు ఆయన ఇవన్నీ చేశారంటే, మీరు కూడా నాలాగా చెయ్యండి. ప్రతిదీ కూడా ఆయన చేసి చూపించారు. అలాగే మనం కూడా మరి ప్రభు యొక్క అలవాట్లను మనం అలవర్చుకుంటే మన జీవితాల్లో మనం నిజంగా అసలు మనం ఊహించినటువంటి ఆశ్చర్యకార్యాలు చూస్తాం. కానీ ఈనాడు చాలా మందికి ఇటువంటి అలవాట్లు లేవు. కానీ మరి ఎటువంటి అలవాట్లు ఉన్నాయంటే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు అంటారు, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడికైపోయిందంట ప్రజలకి. ఈనాడు జనాలకంట
ప్రార్థన చేయటం, ప్రార్థన చేసుకుని భక్తిగా ఉండడం, మందిరానికి వెళ్ళడం ఇలాంటి అలవాట్లు కాదంట. కానీ అబద్ధ సాక్ష్యాలు పలకటం, అబద్ధాలు ఆడటం, హత్యలు చేయడం. హత్య అంటే ఏంటి? మాటలతో కూడా చంపేదే హత్యలు అంటారు. దొంగిలించటం, ఇంకా వ్యభిచరించటం, మోసాలు చేయటం, మోసపు మాటలు చేయడం, వేషధారణ, ఇవన్నీ కూడా చాలా మందికి అలవాటైపోయిందంట. కానీ ఈ అలవాట్లు అయితే మనిషిని నాశనం చేసేస్తాయి, నశింపజేసేస్తాయి, నరకానికి తీసుకుని వెళ్తాయి. కానీ ఇందాక పైన చెప్పిన అలవాట్లు అయితే మనల్ని పరలోకానికి చేరుస్తాయి. మన జీవితాల్లో మన పరిస్థితులన్నిటినీ మారుస్తాయి, మనల్ని పరిశుద్ధపరుస్తాయి. ఆ అలవాటు ఇది యేసయ్యకున్న అలవాటు. కానీ ప్రజలకైతే ఈనాడు ఇదిగో ఈ అలవాట్లు ఉన్నాయంట. కాబట్టి మన అలవాట్లను మనం మార్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం 21 వచనంలో కూడా ప్రభు ఏమంటారంటే, ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం 21 వచనం, నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. ఇది కొంతమందిని గురించి ప్రభు చెప్పి బాధపడుతున్నారు అనమాట. నీకు నా మాట వినకపోవటమే నీకు నీ బాల్యం నుండి అలవాటైపోయింది. అంటే ఏంటంటే, నేను ఎంత మంచిగా బోధించినా, ఎంతమంది దైవ సేవకులతో చెప్పించినా, ఎంత చక్కగా నీకు నేను బోధించినా కూడా నువ్వు వినవు. ఎందుకనంటే నీకు వినకపోవటం అలవాటైపోయింది. నీకు నా మాటని ఎదిరించటం, నా మాటని వినకుండా ఉండడం, నా మాటకి లోబడకపోవటం, విన్నా కానీ దాన్ని పట్టించుకోకపోవటం అలవాటైపోయింది. నిజమే, నాడు చాలా మంది మందిరాలకు వస్తారు, ఇదిగో ఇలా చెప్పేటప్పుడు పాపం వింటారు, కానీ దాన్ని ఏమాత్రం కూడా చక్కగా వింటారు, కానీ దాన్ని ఏమీ పాటించరు. విని పాటించకపోతే మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. విన్నదాన్ని పాటిస్తేనే, విన్నదాన్ని శ్రద్ధ పెడితేనే నువ్వు దేవునికి విలువిచ్చినట్లు లెక్క. ఎందుకంటే నీతో మాట్లాడే మాటలన్నీ ఇవి యేసయ్య మాటలు, ఇవి ఆయన మనందరితో మాట్లాడే మాటలు ఇవి. కాబట్టి మనం ఏదో వినేసే వారిగా కాదు, విన్నదాన్ని పాటించాలి. కానీ చాలా మందికి వినకపోవటమే అలవాటు. నిజమే, చాలా మందికి వాక్యం వినడం అయితే ఇష్టం ఉండదు, అన్ని వినడం ఇష్టం అవుతుంది వాళ్ళకి చెడు విషయాలు వినడం, చెడు చూడడం అలాంటివి అంటే ఇష్టం అవుతుంది, కానీ వాక్యం అనేసరికి ఇష్టం ఉండదు. కానీ వాక్యాన్ని ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే వినటం అలవాటు చేసుకుంటారో, విన్నదాన్ని పాటించటం అలవాటు చేసుకుంటారో, తప్పకుండా ప్రభు వాళ్ళని దీవిస్తారు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, ఒకవేళ ఈ రోజు వరకు ఇంకా ఏదైనా దురలవాట్లు కనుక మీకు ఉంటే ఆ దురలవాట్లన్నిటిని విడిచిపెట్టేసేయండి. తాగే అలవాటు ఉందా? మానేయము. అలాగే ఎటువంటి దుష్ట అలవాట్లైనా నీకున్నాయా? విడిచిపెట్టి. సినిమాలు చూసే అలవాటు ఉందా? మానేసి. సీరియల్ చూసే అలవాటు ఉందా? మానే. ఎందుకంటే నీ జీవితానికి మంచిది కాదు. అలాగే రహస్యంగా చెడు చూసే అలవాట్లు ఏమైనా నీకున్నాయా? విడిచిపెట్టేసి. అలాగే అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, మోసాలు చేయటం, ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే, బూతులు తిట్టడం, ఇవన్నిటిని కూడా మానేయాలి. దేవునికి విరోధమైన అలవాట్లు, దేవునికి విరోధమైన దుష్ట అలవాట్లన్నీ కూడా మాని, దుష్ట సాంగత్యాలు విడిచిపెట్టి ఈ రోజు నుంచి ఈ 4 అలవాటు చేసుకో. ఈ 4 అంటే ప్రభు చెప్పినటువంటి అమూల్యమైన మాటలు, యేసయ్యకున్న అలవాట్లు నీవు కూడా అలవర్చుకో. వాటిని ఇష్టపడు, మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడు, వాక్యాన్ని ప్రతిరోజు చదవడం మొదలుపెట్టు. అలాగే ప్రతిరోజు ఎవరో ఒకరికి ప్రభు కోసం చెప్పటం అలవాటు చేసుకో. అలాగే ఏకాంతంగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. నిజంగా దేవుడు నీ పట్ల ఈ రోజు నుంచే కృప చూపించడం మొదలు పెడతాడు. కాబట్టి మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఏదో ఆదివారం ఒక్క రోజు అయితేనే రావడానికి ఇష్టపడతారు, కానీ మిగిలిన రోజుల్లో ప్రార్థన ఉన్నా వాళ్ళకి రావాలని దేవుడు బుద్ధి పుట్టించినా కూడా ఆ సమయాన్ని ఇంటి దగ్గర గడుపుతారు. అది కూడా పాపమే. ఎందుకంటే దేవుని మందిరంలో గడపటం మనకి ఎంతో మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మంచి అలవాట్లని అలవాటు చేసుకోండి. కాబట్టి ఇవాళ ప్రభు చెప్పే బోధ ఏంటంటే, నీకున్న చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెట్టే.
ఏసైకున్న ఈ అలవాట్లు నీవు కూడా అలవర్చుకో. అప్పుడు నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ క్షణాన్నే ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరము కూడా ఒకవేళ ప్రభుకి ఇష్టం లేని అలవాట్లు ఏమైనా ఉంటే ఇప్పుడే మనం పశ్చాత్తాపడి ఆ దుష్ట అలవాట్లన్నిటిని విడిచిపెట్టుకుని ఈ రోజు నుండి ఈ మంచి అలవాట్లను కలిగి ఉండడానికి తీర్మానించుకున్న వాళ్ళంతా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ లేఖనాల్లో నుండి నా తండ్రి మీకున్నటువంటి మంచి అలవాట్లు ఈ రోజు నుండి మేమందరము కూడా అలవర్చుకోవడానికి కృపను దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నాయన ఈ 4 మంచి అలవాట్లు, మందిరానికి వెళ్ళడం, అలాగే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం, 3వదిగా బోధించుట, 4వదిగా ప్రార్థించుట, ఇటువంటి మంచి అలవాట్లను కలిగి జీవించే కృప అందరికీ దయచేయండి. ఎంతో చక్కగా నీ మాటలను ఇష్టపడి ఎవరైతే వింటున్నారో వారందరినీ దీవించండి తండ్రి. వారు విని ఇంకా అనేకులకు వినిపిస్తున్నారు చాలామంది. ఆ బిడ్డల్ని కూడా మీరు బహుగా దీవించండి నాయనా. అయ్యా, మరి మాటల్ని శ్రద్ధతో వింటున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చి, ఇంకా ఎవరికైనా ఏ దుష్ట అలవాట్లైనా ఉంటే ప్రభా ఆ దుష్ట బుద్ధులన్నీ, ఆ దుష్ట అలవాట్లన్నిటి నుండి విడిపించి నాయన చక్కని అలవాట్లు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని నాయన, ప్రతి బిడ్డని కూడా దీవించి నీ వాక్యం ద్వారా తృప్తిపరచమని ఈ ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య నామంలో చక్కగా ఈ మాటలు విని ఇంకా అనేక మందికి పంపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మీరు చేసేటువంటి దానికి దేవుడు తప్పకుండా మీకు మంచి ప్రతిఫలం అనుగ్రహించును గాక. ఆమేన్.